భువనేశ్వర్ పూణే వెళుతున్నటువంటి ట్రైన్ ఇది. పూణే నుంచి భువనేశ్వర్ వెళుతుంది. ఇక్కడ మనం ఈ ట్రాక్ దాటడం అనేది చాలా డేంజర్, ఎందుకంటే ట్రైన్ వస్తుంది, స్పీడ్గా వెళ్ళాలి మనం. చూసారా ఫ్రెండ్స్, దీంట్లో కూడా మనం స్పీడ్గా రన్ చేయాలి, ఎందుకంటే ట్రైన్ వస్తే తప్పుకోవటానికి అంత పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఉండదు ఇక్కడ. ఇక్కడ ఒకసారి ఇచ్చిండు సేపు. విజయవాడ అంటే అన్ని రంగాలకి అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే బిజినెస్ సెంటర్ ఇది, అన్ని విధాలుగా ఉపయోగంగా ఉంటుంది విజయవాడ అనేది. కాకపోతే ఇక్కడ దోమల బెడద అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ స్లమ్ వాటర్ అంతా ఓపెన్ ఉంటుంది, డ్రైనేజెస్ కూడా ఓపెన్ ఉంటాయి, కాబట్టి ఎక్కువ దోమలు అనేవి విపరీతంగా ఉంటాయి ఇక్కడ. విజయవాడ కావచ్చు, విజయవాడ పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా దోమల బెడద అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఏదేమైనా టోటల్గా విజయవాడ సిటీ అంటే నాకు కొంచెం ఇష్టమని చెప్పొచ్చు, ఎందుకంటే విజయవాడ నేను తరచూ వస్తుంటాను. ఇక్కడ దుర్గామాత ఆలయం అనేది చాలా శక్తి కలిగినటువంటి మాత, ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గామాత ఆలయం కావచ్చు, ఇంకా కృష్ణ ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, కృష్ణా రివర్ కావచ్చు, ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, రైలు పట్టాల కింద అండర్ రోడ్డు వ్యవస్థ అనేది ఉంది. మనం ఇలా కొంచెం ముందుకెళ్తే రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మరి మనం చూసినట్లయితే ట్రైన్స్ అన్నీ వస్తాయి. దేశం నుంచి వివిధ రాష్ట్రాల, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్స్ అనేవి ఇక్కడ జంక్షన్ ఇది, విజయవాడ జంక్షన్ ఇది. ఈ స్టేషన్కి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్స్ సర్వీస్ అనేది ఉంది ఫ్రెండ్స్. పట్టాలు దాటేటప్పుడు ఇలాంటివి చాలా డేంజర్, ఇవి కలుసుకుంటాయి, ఇవి అప్పుడు చాలా డేంజర్ ఇది. అసలు పట్టాల మీద నడవడం అనేది చాలా ప్రమాదం ఫ్రెండ్స్, కాబట్టి మనం పట్టాలకి సైడ్న నడవాలి, ఎందుకంటే ట్రైన్ అనేది ఎప్పుడు ఎలా ఏ టైం వస్తుందో తెలియదు, స్పీడ్గా బ్రేక్ వేయటం కూడా చాలా కష్టం, కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా నడవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరి పరిస్థితులు అయితేనే ఇలా నడవాలి, ఎందుకంటే నేను ఇలా నడవటానికి అంటే కొంచెం ఇటు వేయలేదు కాబట్టి నేను ఇలా వస్తున్నాను కాబట్టి నడుస్తున్నాను, అయినా కేర్ఫుల్గా చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా పట్టాలు దాటేటప్పుడు కానీ ఈ యొక్క పట్టాలపై నడిచేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా చూస్తూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. దిస్ ట్రైన్ గూడ్స్ బండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్.
ఇది విజయవాడ రైల్వే స్టేషన్.